ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అండ్ ఈరోజు అయితే సండే అనమాట. సో సండే స్పెషల్గా ఏం చేసామంటే, ఎప్పుడు మనం ఇంట్లో వేసుకునే గారెలు కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే నేను ట్రై చేశాను. సో అదేంటంటే, మనం మామూలుగా చిన్నప్పుడు మేము ఇలా మా అమ్మ ఉన్నప్పుడు మా అక్క నేను కొన్ని పనులు ఇద్దరం అయితే షేర్ చేసుకునే వాళ్ళం. పప్పు రుబ్బడము, తర్వాత బట్టలు ఉతకడము, ఇవి నా పని అనమాట. మా అక్క ఏమో ఇల్లు ఆగిల్లు ఓడవడము, అంట్లు కడగడం మా అక్క వంతు అనమాట. సో నాకు పప్పు రుబ్బడం అంటే చాలా ఇష్టము. సో చిన్నప్పుడు అయితే పప్పు బాగా రుబ్బేసేదాన్ని. సో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడైతే పప్పు రుబ్బుతున్నాను. సో ఎందుకంటే అంటే మన రోట్లో రుబ్బితే ఆ టేస్టే చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పేసి. అంటే మనకి ఇప్పుడు వచ్చిన గ్రైండర్లు కూడా ఇలా రాయితోనే అనుకో, కానీ అదేంటో కొంచెం టేస్ట్ బాగుంటుంది దీంట్లో రుబ్బితే. అండ్ అందుకని ఏం చేశానంటే, ఒక ½ kg పప్పుకి అయితే మేము మినపప్పు నానబెట్టేసాను. తర్వాత కడిగేసాను ఒక 4-5 hours నానబెట్టిన తర్వాత. అండ్ ఇది కొత్త పప్పు కాబట్టి ఇప్పుడు దీని ఆయిల్ లాగకుండా ఏం చేశానంటే, మినపప్పు నానబెట్టేటప్పుడే దాంట్లో కొంచెం బియ్యం గింజలు ఒక గుప్పుడు వేసాను అనమాట. అవి కూడా నాని కడిగేటప్పుడు రెండు కలిపి కడిగాను. సో తర్వాత కడిగేసిన తర్వాత ఇలా దీంట్లో వేసాను. ఇది చిన్న రోలు కాబట్టి సైజు ½ kg పప్పుకి అయితే పట్టింది. సో ఇలా పట్టిన తర్వాత దాన్ని రుబ్బు రోలు అంటాం కదా, ఆ రుబ్బు రోలుతో తిప్పేసి బాగా ఇలా రుబ్బుకోవాలి మనం మెత్తగా. అంటే బాగా మెత్తగా రుబ్బినా కూడా అంత టేస్ట్ ఉండదు, కొంచెం కచ్చా. దీనిలో అయితే కొంచెం అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్ కలిపాను. అండ్ కొంచెం ఉప్పు కూడా వేసామన్నమాట. మనం అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ అనేది సపరేట్గా మిక్సీలో వేసుకోవచ్చు, లేదా ఈ పప్పు రుబ్బేటప్పుడు ఇందులో వేసేస్తే నలిగిపోతుంది. నేనైతే ఇందులో మర్చిపోయాను పప్పు రుబ్బేటప్పుడు, అందుకని దాన్ని సపరేట్గా మళ్ళీ అల్లం పచ్చిమిరపకాయలు అనేవి మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇది వరకు అయితే మిక్సీలు నాకు తెలిసినంత వరకు, నాకు 7th 8th క్లాస్ వచ్చే వరకు మాకు మిక్సీ అనేది లేదనమాట. మేము ఇలా రోజు ఇడ్లీ పప్పు కూడా, ఇడ్లీ అయినా దోశ పిండి అయినా ఏదైనా కూడా ఇలా రోట్లో రుబ్బుకునే రుబ్బు రోలుతో రుబ్బుకుని వేసుకునే వాళ్ళం ప్రతిరోజు. ఎవ్రీడే నిలవ అయితే ఉండేది కాదు, ఫ్రిడ్జ్లు కూడా లేవు అప్పుడు మా చిన్నప్పుడు. ఇప్పుడైతే అన్నీ వచ్చేసినాయి కాబట్టి ఇంకా 2 రోజులకి 3 రోజులకి, కొంతమంది ఒక వారం రోజులకి సరిపడా రుబ్బేసి పెట్టేస్తున్నాను. ఇప్పటికి కూడా నేనైతే మ్యాక్సిమం 1 or 2 days, అంతకన్నా ఎక్కువ ఏ పప్పు నిల్వ ఉండదు ఫ్రిడ్జ్ ఉన్నా కూడా. అండ్ అంటే టేస్ట్ పోతుందని చెప్పేసి ఇంకా అప్పుడు అలా చేసేవాళ్ళు. మొత్తం మన పని ఫుల్గా ఉండేదన్నమాట మన శరీరానికి. ఇప్పుడైతే ఇప్పుడు ఉంటుంది, కాకపోతే ఈ శ్రమ తగ్గిందనమాట మనకి మెషిన్స్ వచ్చేసినాక. అండ్ సరే మొత్తం రుబ్బేసిన తర్వాత మళ్ళీ మొత్తం కడిగేసాను నీట్గా. కడిగేసిన తర్వాత ఇంకా పొయ్యి అయితే అది కూడా టేస్ట్ మళ్ళీ డిఫరెంట్గా త్వరగా అవుతుంది అనమాట. మనం కట్టెల పొయ్యి మీద వేసుకుంటే, కట్టెల పొయ్యి మీద వేసాను. టేస్ట్ చాలా బాగున్నాయి అనమాట. కొబ్బరి చట్నీ చేసాము. ఇంకా మీ చిన్నతనంలో ఎలాంటి జ్ఞాపకాలు ఉన్నాయా? ఉంటే కామెంట్ చేయండి. బాయ్.